పర్ఫెక్ట్గా విన్నట్లయితే మన మైండ్ సెట్ మార్చుకుంటే మన లైఫ్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎంఎస్ఆర్ గారిని ఇద్దరం కూడా క్లాస్మేట్స్, మామయ్య కొడుకు, ఇద్దరం చిన్నప్పటి నుంచి ఒకే రకమైనటువంటి భావాలతో పెరిగినటువంటి ఫ్రెండ్స్, ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మేము. సో అలాంటి వ్యక్తి ఈ రంగాన్ని ఎన్నుకొని చాలా అత్యున్నత స్థాయికి ఎదిగాడు. నేను ఉద్యోగం అనేటువంటి ఆ ఉద్యోగంలోనే నా బాధ్యతల వల్ల నేను రాలేక, తెలుసుకోలేక, ఎప్పుడైతే దీని గురించి తెలుసుకున్నామో ఇంత పొటెన్షియాలిటీ ఉంది ఆ బిజినెస్లో. ఇది ఏదో బిజినెస్ అంటే జనరల్గా డబ్బులు కట్టించేదేమో, ప్రజలను మోసం చేసేదేమో, లేదా గతంలో చాలామంది పోలీస్ కేసులు ఇలా పడి ఇబ్బంది పడుతూ ఇలాంటి వైపు వెళ్ళొద్దని చెప్పి అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగం వెళ్తుంటారు, సెటిల్ అవుతుంది, ఫ్యామిలీ అంతా సెటిల్ అవుతుందని చెప్పి ఆలోచించేటువంటి మైండ్ సెట్ నుంచి ఈరోజు కరుడు కట్టినటువంటి విస్టీజన్గా మారడానికి గల కారణం ఏంటంటే ఈ 2 గంటలు మీరు కూర్చొని విన్న తర్వాత దయచేసి కొంతమంది ఇంకా కూడా అక్కడ ముచ్చట్లు పెట్టుకుంటూ ఫోన్లో చూస్తున్నారు. సో ఫోన్ ఎంత ఉపయోగమో అంత కూడా మనకి అది డేంజర్. సో దయచేసి ఇక్కడ వచ్చినటువంటి పర్పస్ ఏంటి, ఎందుకు వచ్చావు? మీరు పక్క వాళ్ళతో జోలి పెడితే మనకు వచ్చేదే ఉంది, లేదా నువ్వు ఫోన్ చూస్తే వచ్చేదే ఉంది, ఎటు వచ్చావు ఇక్కడ? సో దయచేసి అలాంటి ఒక క్లారిటీ తీసుకొని, ఎందుకంటే మేము 23 సంవత్సరాలు ఉద్యోగం అనేది తప్ప వేరే ప్రపంచమే మా ఇద్దరికి తెలియదు. సో ఆర్థికంగా డబ్బులు కావాలి, సో కావాలి, పిల్లలు ఏదైనా అడిగినా కూడా ఇవ్వలేని పరిస్థితి. అంటే వాడు ఒక 5,000 రూపాయలు డ్రెస్ పట్టుకుంటే, నానా చూడు ఈ నెల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, లేదా కొంచెం ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఒకసారి చూడు అని చెప్పి పిల్లల కోరికలు కూడా చంపినటువంటి వ్యక్తులు సార్. అంటే నేనే కాదు, ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వ్యక్తులు అందరూ కూడా వాళ్ళు పట్టుకుంటే ఏదైనా పెద్ద కోరిక అడిగితే ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు, మనకు వచ్చే ఆదాయం ఎలా ఉంటుంది, సుమారుగా ₹1,00,000 పైబడి వచ్చే వ్యక్తి పరిస్థితి ఇలా ఉంటే 20,000, 30,000, 40,000 వచ్చే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. జీవితాన్ని ఒకసారి జీవితంలో బ్రతుకుతున్నాం, బ్రతుకుని ఈడుస్తున్నాం, చెప్పుకోవడానికి ఈగో అడ్డం వస్తుంది. సో బ్రతుకు ఈడుస్తున్నాం తక్కువ శాలరీతో అయినా సరే. సో ఆపర్చునిటీ, అవకాశాలు వస్తే ఒక్కసారి మనకు కాళ్ళ అనుకుంటున్నాం, ఎందుకంటే దాని గురించి క్లారిటీ తీసుకోం. 1-2 మీటింగ్లకు వచ్చి నాకు అంతా తెలుసు అని చెప్పి అక్కడే కూర్చుంటాం. సో దయచేసి అలాంటి ఈగోస్ని పక్కన పెట్టి, ఎంఎస్సి ఎంఈడి చేసిన, 23 సంవత్సరాలు ఉద్యోగం చేసిన, ప్రిన్సిపాల్గా చేసిన, ఎప్పుడు కూడా ఫ్రంట్ సెట్లో కూర్చొని ఏం చెప్తారో ఇక్కడ వచ్చే వ్యక్తులు, ఎంతోమంది ఆడబిడ్డలు సక్సెస్ అయిన వ్యక్తుల యొక్క మాటలు తెలుసుకొని మనం కూడా ఎలా ముందుకు వెళ్ళాలి. సో ఈగో అన్ని పక్కన పెట్టాం సార్, గీడర్ అన్ని పక్కన పెట్టిన తర్వాత అసలు ఏంటని తెలుసుకున్న తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ తెలిసి ఈరోజు ప్రయాణం చేస్తూ సుమారుగా 10 నెలల్లోనే ఈరోజు మా ఇంటికి గడప దాటినటువంటి మహిళ, మా మిస్సెస్ వైఫ్, ఏ రోజు బయటికి పంపించలేదు. వస్తున్న ఉద్యోగంతో ఒకే స్కూల్లో ఇద్దరం పని చేసుకుంటున్న వ్యక్తులు ఈరోజు జిల్లాలు వెళ్ళి ఇలా మీటింగులకు వస్తూ, మీటింగులు పెడుతూ, హోమ్ మీటింగులు పెడుతూ ఈరోజు వెస్టేజే మా ప్రపంచంగా మారే స్థాయికి వచ్చినామంటే మీరు ఈరోజు తీసుకునే నిర్ణయమే మీ జీవితాన్ని మార్చని చెప్పడానికి ఎగ్జాంపుల్. కారణం ఈరోజు ఎంతోమంది నా దగ్గర చదువుకున్న పిల్లలు అమెరికా ఆదాయం కోసం అమెరికా వెళ్తున్నారు, లండన్ వెళ్ళారు, చాలామంది బయట దేశాలకు వెళ్ళి అక్కడ పోయిన తర్వాత అవకాశాలు లేక ఒక బట్టల షాపులో ఒక అమ్మాయి, నా స్టూడెంట్, సుమారుగా 10-12 గంటలు నిల్చొని ఉంటుంది అదే డబ్బు కోసం. ఒకసారి ఆలోచించండి. అదే నా దగ్గర చదువుకున్న అబ్బాయి డబ్బు కోసం 6 అంతస్తులు వెక్కి పెయింట్ వేస్తున్నాడు డబ్బు కోసమే. ఈరోజు మనం ఏ పని చేసినా డబ్బు కోసమే. నిజాయితీ మార్గంలో డబ్బు సంపాదించాలంటే వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, డబ్బు కోసం అనేక మార్గాలు వెతుకుతుంటాం. ఒకసారి ఆలోచించండి. నీకు వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటే, కేవలం ఒక 2 సంవత్సరాలు నువ్వు నిలబడితే, నీ ఫాల్స్ ఈగోని పక్కన పెడితే, నీ గీడర్ అంతా తీసి పక్కన పెట్టి, ఇక్కడ ఇలాంటి సక్సెస్ అయిన వ్యక్తుల యొక్క మాటల్ని గుండెల్లో నింపుకుంటే, ఈరోజు రేపు మేము కూడా ఇవన్నీ విన్న తర్వాత ఎస్, ఉద్యోగం ద్వారా నేను ఒక్కడిని అంతో ఇంతో డెవలప్ అవుతున్నా, ఉద్యోగం దాడితే నా లైఫ్ పెద్దగా డెవలప్ కావట్లేదు. సో నా దగ్గర చదువుకున్న పిల్లలు బయట ప్రదేశాలు పోలేనటువంటి స్తోమత పిల్లలకి ఈ అవకాశం కల్పించవచ్చని ఆ రోజు నిర్ణయం తీసుకున్నా. నాతో చదువుకున్నటువంటి ఫ్రెండ్స్కి కొంతమందికి ఈ అవకాశం ఇప్పించవచ్చని నిర్ణయం తీసుకున్నా. సో నేను కూడా ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళాలంటే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు కూడా విల్లా కట్టుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక మంచి కారు తీసుకోవాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నా. ఇవన్నీ రావాలంటే వెస్టేజ్లో మాత్రం అవకాశం ఉంది. పెట్టుబడి లేదు, క్వాలిఫికేషన్ లేదు, ఇంటర్వ్యూ లేవు, ఎగ్జామ్ లేవు, బాస్ లేడు. టైం అండ్ టంగు పెట్టుబడితే లైఫ్ చేంజ్ అవుతుందని చెప్పి ఈ క్లారిటీ తీసుకున్న తర్వాత డిసైడ్ అయ్యి పనిచేస్తే 10 నెలల్లోనే 39,228 వచ్చిందంటే ఒకసారి ఆలోచించండి. 23 సంవత్సరాలు చదువుకొని 23 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే ₹1,00,000 6 డిజిట్ల అంకె రావడానికి సుమారుగా 40 సంవత్సరాలు పట్టింది మిత్రులారా.
రియాలిటీ ఎక్కడో ఆలోచించండి. ఏ జాబును తక్కువ అంచనా వేయకూడదు. బట్ అవకాశం వస్తే సర్వేపల్లి రాధాకృష్ణ రాష్ట్రపతి దాకా ఎదిగాడు. అవకాశం వస్తే కండక్టర్ నుంచి ఈరోజు సూపర్ స్టార్ రజనీకాంత్కి ఎదిగారు. మనిషి అనేవాడు అవకాశం వచ్చినప్పుడు మనకు సంబంధించినటువంటి మనకు దగ్గర ఉన్నటువంటి అవకాశం వచ్చినప్పుడు ఎత్తుకొని ఎదగాలి. కానీ నేను అక్కడే కూర్చుంటా, నాకు అదే అక్కడ కంఫర్ట్ జోన్ ఉందని చెప్పి దయచేసి ఎవరు కూడా అలాంటి మైండ్ సెట్ పక్కన పెట్టండి. ఒకసారి తెలుసుకోండి. 1 సంవత్సరం 1.5 year నీ ఫ్యామిలీ కోసం, నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, నీ రాబోయే తరాల కోసం నిలబడితే ఇందులో ఖచ్చితంగా గెలుపు ఉంటుందని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ 10 నెలల ప్రయాణంలో పార్ట్ టైం చేశాము. సరే టైం కేటాయించాలని చెప్పి రేపు జూలై నుంచి కూడా లాంగ్ లీవ్ పెట్టి ఏం పెడుతున్నా లాంగ్ లీవ్ పెట్టి 1,47,000 ఉద్యోగాన్ని కూడా ఇంకా 16 సంవత్సరాలు నా ఉద్యోగ సర్వీస్ ఉంది. సుమారుగా 2 లక్షల పైబడి నా శాలరీ కూడా రాబోయేటువంటి శాలరీని కూడా పూర్తిగా పక్కన పెట్టి ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని పనిచేస్తున్నా. మీకోసం కాదు మిత్రులారా, మీకేదో మోటివేషన్ చేయడం కోసం కాదు. నాకు లైఫ్ ఎక్కడుందో, నా స్నేహితుడు ఈరోజు ఇంత మంచి సామ్రాజ్యాన్ని తయారు చేస్తుంటే అదే శక్తి నాకు ఇచ్చాడు, అదే కష్టపడే శక్తి నాకు ఇచ్చాడు, అదే తెలివి నాకు ఇచ్చాడు. నేను ఎందుకు కాలేదని చెప్పి నాకు నేరుగా శిక్ష వేసుకుంటుంటే నిర్ణయం ద్వారా ఈరోజు జాబులు సైతం పక్కన పెట్టి రాబోయే రోజుల్లో నన్ను నమ్ముకున్న వ్యక్తులందరినీ కూడా తయారు చేయడానికి కంకణం తీసుకొని భార్యాభర్తలు ఇద్దరం పని చేస్తున్నాం. సో దయచేసి ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ కూడా మీకు మీరుగా నిర్ణయం తీసుకొని పక్కవాడి మాట ఆ ఎల్లమ్మ మా బంధువులు కూడా ఎవరు కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. సొంత చెల్లెలు కూడా రాలేదు, తమ్ముళ్ళు రాలేదు. అయినా మేము ఇద్దరు నిలబడ్డాం. ఇంకా వీళ్ళు ఉద్యోగం ఉంది సరిపోవట్లేదా, 1,70,000 ఇద్దరు కలిపితే జీతం వస్తుంది, ఇంకా ఏం కావాలి వీళ్ళకి అని చెప్పి ఎగతాళి చేస్తున్నారు. ఏమైనా అవసరం అయితే వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు కదా. ఉచిత సలహాలు ఇవ్వడానికి మీకు కూడా 100 మంది ఉంటారు. దయచేసి ఆ మాటలు పట్టుకోకుండా ఇక్కడ ఏందో గెలిచిన వాళ్ళ యొక్క మాటలు విని తెలుసుకొని ఇంకా కొన్ని మీటింగ్లకు వచ్చి క్లారిటీ తీసుకొని మీరందరూ కూడా మీ జీవితాల్లో వెలుగులు రేపులు నింపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.